ఇది భలే కేసురా. అవును, చిన్న వయసులో ముగ్గుడిపోతే ఎలా అడ్జస్ట్ అవుతుందిరా? సెక్స్ కనెక్షన్స్ ఉంటాయరా, బయటపడలేదు. మొన్న చిన్న చిటికేశాను, చెప్పుతో కొట్టింది. అలా యాక్ట్ చేస్తే గానీ కవర్ చేసుకోలేదు. పైగా మేము కథల పుస్తకాలైనా లోపాయికారిగా పెద్ద పెద్ద హ్యాండ్స్ లో ఉందిరా. నోరు మూయండి. దేవుడు నోరిచ్చింది ఏదో మాటలు మాట్లాడడానికి కాదు. ఒక మనిషి గురించి అనవసరంగా మాట్లాడే చెప్పుతో కొట్టాలి. అన్నయ్య అన్నయ్య, సైకిల్ కూడా లేదే. చూసావా, చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. రాంబాబు, నాకు దోశ. 2 ఇడ్లీ పడా రాంబాబు. ప్లేట్ పూరి రాంబాబు. పెసరట్టు ఇడ్లీ రాంబాబు. రాంబాబు, నాకు ఐస్ క్రీమ్. రాంబాబు, ఓ ప్లేట్ ఉప్మా. రాంబాబు, నాకు స్ట్రాంగ్ కాఫీ. ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికున్న 2 చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటి బాబాయ్, ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు. లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుంది చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఏం రెడ్డి గారు, ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించని మీ ఆవిడ కాళ్ళు పట్టుకోండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. తినండి. వాటర్. ఓకే. హలో సార్. ఏంది అయ్యా రాంబాబు, జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు గాని ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా 3 ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ ని పంపించవా అంటే దీని తల్లి వాళ్లే సగం తిని బారి నూపుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టు ఒక చిన్న సజెషన్, మీరు మీ ఉద్యోగమైనా మానేయండి, లేదా 2 ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటూ మనిషి దొరికేది చాలా కష్టమయ్యా. ఏకదమ్ గోల్డ్. వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం 4వ పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమాక్ ఖరాబ్ అయింది అబ్బాయి. కండ్లబడని గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న దమాక్ నీకుండాలి. సరేది, దీని తల్లి బిల్ ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు. 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం. ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. ఆ నోట్ ఇవ్వలేదు. అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి. నేను ఎవరిని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మనిషిని. నేను అడిగిపోతా. పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, నిన్న సూర్యాలమ్మ గుడి దగ్గర ఆ కిళ్ళి కుట్టు అబ్బులుగా లేడు. వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను, కానీ అల్లరవుద్ది కదా. వాడు అసలే కేసరా మనిషి. నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఇలా రా. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? రాంబాబు నాడని వస్తున్నాం గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఒకటి. వస్తా రాంబాబు. సార్, ఏమిటి? మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో. నేనేమను, నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావలిస్తే ఉద్యోగం అనే సెల్పా. 6 పెసరై. ఇదిగో బాబు, త్వరగా లాంచ్ చేయండి. భద్రాచలం చూసి బండి ఎక్కాలి. గైడ్లో ఎంత లాంచి కదలదు మరి. ఎప్పుడు వస్తారు బాబు? వాళ్ళు అప్పులోళ్ళు కోతుల్లో కూకున్నారు. ఆడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడు కనపడ్డ మనకి. ఇవాళ రేపు రండయ్యా, మాకు టైం అవుతుంది. ఏంటి వెళ్ళాలా? వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా? నువ్వు ఇస్తావేకి? మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి. ఆయన ఇక్కడే పట్టుకోవాలి. రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలమయ్యా. వెళ్ళిపోయారు. ఇట్టి ముద్ద అప్పులో వెళ్ళిపోయారు. ఎక్కడ త్వరగా రాయా. భక్తులారా, వచ్చేసాను నాయనలారా. మీ అందరికీ తెలుసు, నేను ఈ భద్రాచలం లాంచీ గైడ్ని. నా పేరు విష్ణుమూర్తి. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని. భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను. ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాను. గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను. గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో, ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను. ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను. మీరు ఎక్కడ భోంచేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను. ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను. ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తల ఒక్కటికి 5 రూపాయలు, 5 రూపీస్ ఓన్లీ వసూలు చేస్తాను. ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది. ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి. అసలు మ్యాటర్కి వస్తాను. శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్, అంటే బంగారు లేడి మ్యాటర్కి ముందన్నమాట. అదిగో అక్కడ మకాన్ చేశారు, అలా చూడండి. ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి. అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కునే. అలా చూడండి.
భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట, కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట, అక్కడ ఒక పెద్ద గొయ్యి పడిందట. ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు. దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అది అదేంటండి భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు? చేచే మేము నమ్మం. ఆ? ఉమ్. అపచారం అపచారం. ఏమైందిరా? మిషన్ మొత్తం చెడిపోయిందండి. కొంప మునిగింది. ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు, లాంచ్ ఆగిపోయింది. ఎదురా సుడిగుండాలున్నాయి. ఆ. మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుమని ఇక్కడే మునిగిపోయింది. భక్తులారా, మీరెవ్వరూ ఏమీ భయపడకండి. పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి? ఏమైనా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏముందండి, గంగపోతు చేయాలి. ఆ. మీరు 100 ఇవ్వండి, భక్తులందరూ తలో 10 రూపాయలు ఇస్తారు, చేసేస్తాను. నా 100. ఓం గంగే జవనే జైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు కావేరే తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే శుభే. మోటార్ ఎదులు. ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతోంది. వేదిలో చూసుకుందాం నేను పంతులు గారు. ఆ, ఆ. నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కంప్లైంట్లు వస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు. ఎందుకు మాట్లాడాలయ్యా? ఇది కేశవరావు గారు పాడిన రేవు. కంప్లైంట్లు వస్తున్నాయి, సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు? కంప్లైంట్లు రావట్లేదు. ఉమ్. కంప్లైంట్లు వస్తున్నాయి. ఆ? ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. బాబాయ్ ఆ, వస్తున్నా. పెసరట్లు. ఓ అబ్బబ్బబ్బబ్బ, కాలిపోతున్నాయి. రాంబాబు, సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు. ఆ గోదావరి మధ్యన ఏమిటి బాబాయ్, ఇల్లుందిగా. అది కూడా ఒక ఇల్లేనా? అక్కడ మ్యాటర్ చూడు. తండ్రి వెంకన్న, కాకెత్తుకుపోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా? దొరకలేదు. ఆవిడ మా అమ్మ. రోగానికి మొక్కులు, ఐశ్వర్యానికి ముడుపులు, పూజలు, నోములు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా. అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది. ఆవిడ నా శ్రీమతి, పేరు శీలవతి. బాగా డబ్బున్న వాళ్లకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి. తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని, అది కూడా టెంపరరీ అనే సంగతి మర్చిపోతుంటుంది. ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు, అస్సలు కుదరట్లేదు తెలుసా? అమ్మో, మా కాలంలో చీరకి జాకెట్కే మ్యాచింగ్ చూసుకునేవాళ్ళం. మీ కూతుని చూసారా? ఓసి నీ సిగ్గు బొగ్గులవ్వ. లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే? రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా? సర్లే, హారతి తీసుకో, ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి. మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్, సినిమాలు, వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది. కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు. హారతి తీసుకో. అమ్మమ్మా, ఆ అరుపులేమిట్రా? నీ అమ్మ కడుపు మాడా, నీ గొంతు నొక్క. నొక్కుతావమ్మమ్మా, నొక్కుతావు. తరతరాలుగా యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు. మతం మత్తుమంది అన్నారు. రోడ్డు మీద ఉండే మైలురాళ్ళు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మేనల్లుడు మా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు. దాన్నే విప్లవం అనుకోమంటాడు. ఈ గెద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగిమణిగి ఉంటుంది ఈ పరగణ. దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం. దానికి దాసోహం అంటేనే జీవితం. రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వరైన, విష్ణుమూర్తి గతిలేక గైడ్ అయిన కారణం ఈ గెద్దే. ఈ గెద్ద పేరే దుగ్గిరాల కేశవరావు. కలెక్టర్ గారు, మీరిద్దరూ ఈ 2 జిల్లాలకి సంబంధించిన అధికారులు. అంతేకాదు, ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమంటారు? అదేంటి సార్, మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే, గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు. దాని ప్రకారం పంచిపెట్టండి. ఇవి ముఖ్యంగా పేద రైతులకి ఇవ్వాలని గవర్నమెంట్ ఇస్తున్నది కదా, ఇబ్బంది అవుతుందేమో సార్. మాకే నీతులు చెప్తున్నారా? దేశం మారిపోయిందన్నమాట. కానీ ఈ కేశవరావు మారలేడు, మారడు. గుర్తుంచుకోండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. ఏదో డ్యూటీ ప్రకారం అన్నాం అంతే సార్. డ్యూటీ కోసం సిన్సియర్ గా బతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం. అర్థమైందా? వెళ్ళండి. ఏదో భగవంతుడి దయ వల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు ఈ గొడవలు? చూడు, పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు. వాడు పెరిగితే మనకాడు పట్టేదెవరు, మన మూటలు మూసేదెవరు? అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి?
ఒక్కటి గుర్తుంచుకో, ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శిలాశాసనం. ఎంత? మనం డబ్బు గలవాళ్ళమే, కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం. డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం ఉండదు. అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం? అలాగా నీ మొండితనం నా దగ్గర పనికిరాదు. డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు, కానీ దాని విలువ నాకు తెలుసు. నీకు పైసా కూడా ఇవ్వను. ఇదివరకు అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను. మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా. ఐ వాంట్ మనీ. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారదు. ఎలా ఇవ్వరో చూస్తాను. ఇచ్చేదాకా అన్నం నీళ్లు మానేసి ఇక్కడ మార్చేస్తాను. మీ తండ్రి కూతురు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు. ఆయన లాంటి మొగుడు నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు. నేనిస్తానుగా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, గంకు గంకు లేక ముందు సాగిపొమ్మురా, పొద్దున్నే ఎవరి మొహం చూశానయ్యో. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా? బోలా గీలా కళ్ళు మూసుకుని కారుతో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి? అదృష్టవంతుడివి, బ్రతికావు. అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాది డొక్కు సైకిలా, మొన్ననే ఓవరాలింగ్ చేయించా. 1940 మోడల్. ఇప్పుడు ఇండియాలో దొరకదు. పోనీలే వేలక, అతనితో మనకెందుకు? ఏయ్, ఆగు. ఊరికే పోనిస్తానా? నా సైకిల్ బెండ్ అయిపోయింది, బట్టలని పాడైపోయాయి. చూడు, మోచే ఎంత కొట్టుకుపోయింది. ఏడోకు. ఇదిగో 500, పాతిక 50, 100 చాలు. ఇవిగో. ఏయ్, మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది. తీసుకో. కొండ ముచ్చులు. ఏయ్, అలాకెవరనుకుంటున్నావు? ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు. దుగ్గిరాల కేశవరావు, బొంగరాల అప్పారావు. ఎవరి కూతురైతే ఏంటి? కళ్ళు మూసుకుని గుద్దాడువేనా? ఈసారి దొరకని చెప్తాను. ఏనైనా అప్పుడే ఇంటికి వచ్చేసావంటే అవుటిలోనే ఉండలేకపోయావా? చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది. రాదు మరి, ఇవాళ ఏకాదశి వచ్చి తలంటుతానని చెప్పానా? ఈలోగా వెళ్ళిపోతావా? ఓహో, అదా సంగతి. నీతో చెప్పకుండా వెళ్ళానా, అందుకే నన్ను కారు వచ్చి గుద్దేసింది. బాబు, నిన్ను అదుపులో పెట్టలేకపోతున్నాను. త్వరగా పెళ్ళాన్ని తెచ్చుకున్నావు అంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఈ ఏబిసిడి అనుకుంటాను. సిక్కొకటి. ఎప్పుడు పెళ్ళేసుకుంటావు చెప్పు? పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కోవనుకున్నావమ్మా? జూకెళ్ళి పెద్ద ఏనుగును కొనుక్కున్నట్టు. నాకు ఆకలిస్తుంది, వెళ్ళి ఫోన్ చేద్దామా? ఏమిటమ్మా మ్యాటరు? అంత దూది ముందేసు కూర్చున్నావు. వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షొత్తుల్లో ఉందిగా. అన్నయ్య, ఏమిటి మ్యాటర్? ఏమిటిది? జాస్మిన్ స్ప్రే రేటు 1000 రూపాయలు. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఇవ్వకలేదు, వచ్చి తీర్చుకోవచ్చు. ఏమిటి మ్యాటర్? బంగారం రేటు పావలా పడిపోయింది. పావలా కాకపోతే ₹10 పడిపోయి మనకేమిటి నష్టం? మన బంగారు వ్యాపారం. నా వడ్డాడానికి 1/2 కేజీ చాలట. 1/2 కేజీ ఏమిటి? పుట్టి కేజీయే చేయించు. గర్భవతివి కదా, మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు, మురుగులు చేయించవచ్చు. ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు. చాలండి వెటకారం. కారింగ్ గదిలో చేయిస్తానన్నారని అడిగాం. మాయా, ఏమిట్రా నీ మ్యాటరు? నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి, నీ నెత్తురిని అత్తరుగా పూసుకునే ఒక చెల్లి, నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య, వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడి తిరిగే ఓ మేనలుడు, అది ఈ కొంప తాలూకు మేటర్. ఆంజనేయులు బోల్. అవునమ్మా, కూర్చోండి. ఇంతకీ మీరు? రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే. ఓహోహో, అలాగా. నైసర్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి. ఏం చేస్తుంటారమ్మా మీరంతా? ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. నీకెందుకయ్యా? ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మాకు రేపు పంట కూడా కావాలి. పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి. బోల్. అలాగే రాంబాబు.